ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అభివృద్ధి పథకాలు రాకుండా డీకే అరుణ అడ్డుపడ్డారంటూ సీఎం రేవంత్ ఆరోపించారు. దీనికి డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. జిల్లాకు మీరేం చేశారో చెప్పండి అంటూ రేవంత్ ని ప్రశ్నించారు. నేను సూటిగా ఆరోపణ చేస్తున్న డీకే అరుణమ్మ మీద ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డది ఆ రోజు డీకే అరుణమ్మ. ఆ రోజు అడ్డుపడ్డామే ఈ రోజు మనం తెచ్చుకుంటే చూసి ఓర్వలేక ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నాం. మరి ఎందుకమ్మా మాకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నావు? ఎందుకమ్మా మాకు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నావు? ఎందుకమ్మా నువ్వు మంత్రి పదవి దిగిపోయే వరకు మా మద్దూరు కోస్కి డబుల్ రోడ్ ఇవ్వలేదు? ఎందుకమ్మా దామర్కిద్ద నుంచి మా మద్దూరుకు డబుల్ రోడ్ వేయలేదు? మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఇవాళ మా పాలమూరు కడుపులో ఓడుస్తుంటే వద్దు తల్లి అని చెప్పిన. జిల్లాకు రేవంత్ రెడ్డి గారు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. రేవంత్ రెడ్డి నువ్వేం చేసినావో నువ్వు చెప్పు, నువ్వేం చేసినావో చెప్తలేవు. అరుణమ్మ ఏం చేయలేదని చెప్తున్నావు అంటే పెద్ద జూటా మాట ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అసలు జిల్లాలో మీరు ఉన్నారా? జిల్లా విషయాలు మీకు తెలుసా? ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడే సేవలాలు గుర్తొచ్చిండా? మళ్ళీ పోయి మళ్ళీ అబద్ధం ఆడ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తా సేవలాల మీద ఒట్టేస్తా అని చెప్తున్నావు. అక్కడ యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తావు. ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తారు. దేవుళ్ళ మీద ఒట్లు మానేయండి అని చెప్పిన నేను. మీకు ప్రేమ ఉన్న మీ కుటుంబ సభ్యుల మీద ఒట్టేసి చెప్పండి, ప్రజలు నమ్ముతారు. మీకు దేవుళ్ళ మీద నమ్మకము లేదు, దేవుళ్ళ మీద విశ్వాసము లేదు.